హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం భారతదేశ సంస్కృతి గొప్పతనం గురించి కొత్తగా వీడియోస్ చేయబోతున్నాను. కొత్త ఛానల్ పవర్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఈ ఛానల్ని మీరు ఆదరిస్తారని, ఈ ఛానల్ని సక్సెస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఎంఏ బీడీ చదివాను, ఎంఏ హిస్టరీ, బిఏలో కూడా హిస్టరీ చదివాను. హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ కూడా చదివాను. భారతదేశ సంస్కృతి, మన భారతదేశంలో జన్మించిన ఎందరో ఋషులు, మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు, గొప్ప గొప్ప వీరుల గురించి చదివి పులకించిపోయాను. మన భారతదేశం యొక్క గొప్పతనం, మన సంస్కృతి, మన సాంప్రదాయాల పట్ల గౌరవ భావంతో నా వల్ల కొంతమంది స్టూడెంట్స్కైనా ఒక అవగాహన కల్పించాలని, మన భారతదేశం సంస్కృతి, సాంప్రదాయం, విలువలు, సనాతన ధర్మం మొదలైన విషయాల గురించి తెలియచేయాలని నేను ఈ భారతదేశంలో పుట్టిన భారతీయురాలిగా, ఒక బాధ్యత గల పౌరురాలిగా ఆశిస్తున్నాను. ఈ ఛానల్ పవర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనే ఈ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య కారణం, నేను హిస్టరీ చదువుతున్నప్పుడు నా మనసులో చెలరేగే భావాలు, దేశభక్తి, ఆనాటి ఋషులు, గొప్ప గొప్ప రాజులు ధర్మం కోసం పోరాడిన తీరు, స్వాతంత్ర సమరయోధులు, వీరుల చరిత్రలు చదువుతున్నప్పుడు నేను ఎంతో ఉత్తేజం, ఉత్సాహం, గర్వాన్ని పొందాను. ఈ దేశంలో జన్మించినందుకు ఒక భారతీయురాలిగా గర్విస్తున్నాను. నిజం చెప్పాలంటే ప్రపంచ దేశాలలో భారతదేశంలో జన్మించిన వారు చాలా చాలా అదృష్టవంతులు. భారతదేశంలో జన్మించడం ఆ భగవంతుడిచ్చిన వరం, ఒక అదృష్టంగా భావించాలి. ఏ దేశంలో లేని గొప్ప స్వాతంత్రం, స్వేచ్ఛ, హక్కులు, భారత పౌరులుగా గౌరవం మరే దేశంలోనూ ఉండదని నేను భావిస్తున్నాను. ఈ దేశంలో ఉన్నంత స్వతంత్రం, హక్కులు, భారతదేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు, ఇవన్నీ ఏ దేశ చరిత్రను చదివినా మన భారతదేశం గొప్పతనం, ఎందరో మహానుభావులు, ఋషులు, యోగులు, వారు సమాజానికి, భరతఖండానికి అందించిన విజ్ఞానం, అవన్నీ చదువుతుంటే నా మనసు ఎంతో సంతోషంతో, ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. నాకు తెలిసిన విషయాలు నలుగురితో పంచుకోవాలనే ఆలోచన నా మనసులో కలిగింది. అందువల్ల నేను పవర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనే ఈ ఛానల్ ప్రారంభిస్తున్నాను. తప్పకుండా 10 మందికి ఈ ఛానల్ ఉపయోగకరంగా మారుతుందని నేను ఆ భగవంతుని సాక్షిగా ఆశపడుతున్నాను, నమ్ముతున్నాను. నా ఛానల్ వీక్షించే స్టూడెంట్స్ కానీ పబ్లిక్ ఎవరైనా సరే తప్పక ఆదరిస్తారని, నా సదుద్దేశాన్ని గౌరవించి నాకు మీ చేయూత, సహకారం అందిస్తారని నేను చాలా చాలా ఆశపడుతున్నాను, నమ్ముతున్నాను. ఈ ఛానల్లో ముఖ్యంగా భారతదేశంలో పురాతన కాలంలో నివసించిన యోగులు, ఋషులు, వారు అందించిన విజ్ఞానం, శాస్త్రాల గురించి
ఒక్కో శాస్త్రవేత్త మనకు ఎటువంటి విజ్ఞానం అందించారు అంటూ ఒక్కో వీడియోలో ఒక్కొక్కరి విశిష్టత తెలియజేయబడుతుంది. భారతదేశంలోని గొప్ప గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలు కూడా కథలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఛానల్ తప్పకుండా భావి భారత పౌరులకు భారతదేశ గొప్పతనం, సంస్కృతి, సాంప్రదాయాలు మొదలైనవన్నీ తెలియచేయడం వల్ల దేశభక్తి వారిలో జనిస్తుందని, ఇంకా భారతదేశం పట్ల గౌరవం, భరతమాతకు ఎంతో రుణపడి ఉన్నామని గౌరవభావం, ఈ దేశంలో జన్మించినందుకు గర్వంగా ఫీల్ అవుతామని ఆశిస్తున్నాను. నిజంగా భారతదేశంలో జన్మించడం మన భారతీయులందరూ చేసుకున్న అదృష్టం, ఆ భగవంతుడిచ్చిన వరంగా అందరూ తప్పక భావించాలి. పురాతన కాలంలోనే ప్రపంచంలో మొట్టమొదట నాగరికత ఉద్భవించింది మన ప్రాచీన భారత నాగరికతనే అని చెప్పవచ్చు. సింధు నాగరికత ప్రపంచంలో మొట్టమొదట, సింధు నాగరికత, ఈజిప్ట్ నాగరికత, మెస్పటోమియా నాగరికత, చైనా నాగరికత, ఈ 4 ఉద్భవించాయి. ఈ 4ంటిలో మొట్టమొదట నాగరికత మన భారతదేశంలోనే మొదలైందని ఎన్నో చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఈనాటి ఆధునిక టెక్నాలజీ ప్రకారం వాస్తుశాస్త్రం ఆనాటి సింధు నాగరికత కాలంలోనే క్రీస్తు పూర్వం 3500కు ముందు నుంచే మన భారతదేశంలో వాస్తుశాస్త్రం ఉద్భవించింది. ఈ విధంగా నాగరికత ఉద్భవించి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు క్రీస్తు పూర్వం 3500 కాలం నుంచి మన భారతదేశంలో నిర్మించారు. ఆనాడే అంత టెక్నాలజీని మన పూర్వీకులు కనిపెట్టారు. అనేక పట్టణాలు, నగరాలు సింధు నాగరికత క్రీస్తు పూర్వం 3500కు ముందు నుంచే మన భారతదేశంలో ఉద్భవించింది. మన భారతదేశంలో ఎందరో యోగులు, ఋషులు మనకు ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్రాలను, గ్రంథాలను అందించారు. ఈ వీడియోలో ముఖ్యంగా భారతదేశ సంస్కృతి, మనకు మన భారతీయులు అందించిన విజ్ఞానం, ఏ ఏ శాస్త్రాలు ఎవరెవరు అందించారు అంటూ ఒక్కో వీడియోలో ఒక్కొక్కరి గురించి విశిష్టత చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నా ఛానల్ని అందరూ ఆదరిస్తారని, భరతఖండంలో జన్మించినందుకు భారతదేశ ఉన్నతిని, సంస్కృతిని అందరూ తెలుసుకొని భరతమాత రుణం తీర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని మన వంతు కృషిగా మన దేశానికి ఏం చేయగలం అని ఆలోచించి భారత పౌరులుగా ప్రతి ఒక్కరూ భరతమాత రుణాన్ని తీర్చుకోవాలని సంకల్పంతో అందరినీ కోరుతూ నేను ఈ ఛానల్ ప్రారంభిస్తున్నాను. సదుద్దేశంతో నేను మన భారతదేశ గొప్పతనాన్ని తెలియని వారికి కూడా తెలియచేయాలని అందిస్తున్నాను తప్పితే వేరే విధంగా ఏమి కాదు. కాబట్టి దయచేసి ఎవరు నన్ను నేనే తెలియచేస్తున్నానంటూ చెప్పుకుంటున్నానని దయచేసి విమర్శలకు పోవద్దని నా విజ్ఞప్తి. ఎందరో పండితులు, గొప్ప గొప్ప
ప్రొఫెసర్లు, గొప్ప గొప్ప జ్ఞానులు, పండితులు, శాస్త్రాలను వేదాలను చదివిన గొప్ప గొప్ప వారు కూడా సంస్కృతిని తెలియచేస్తున్నారు. అది వారు వేదాలను చదివి వారు అందించిన సమాచారం. ఉదాహరణకు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, వద్దిపర్తి పద్మాకర్ గారు మొదలైన వారి నుంచి మనము వేదాల గురించి, మహాభారతం, రామాయణాలు, పురాణాల గురించి తెలుసుకుంటున్నాము. నేను కేవలం మన భారతదేశంలో జన్మించిన శాస్త్రవేత్తలు, ఏ శాస్త్రవేత్తలు ఏ గ్రంథాలను మనకు అందించారు, ఏ విజ్ఞానాన్ని అందించారు, మన భారతదేశంలో గొప్ప గొప్ప రాజులు ఎలా ఏ విధంగా ధర్మాన్ని నెలకొల్పారు, ధర్మం కోసం ఎవరెవరు పోరాడారు, మన భారతదేశ సంస్కృతి విశిష్టతను ఉద్దేశించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. నేను కేవలం ఏ శాస్త్రవేత్త ఏ శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించారు అన్న డీటెయిల్స్ మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. మన సంస్కృతి ఎంత విస్తృతమైనది, ఎంత పురాతనమైనది, మన నాగరికత గొప్పతనం గురించి నేను ఎంఏ బీఈడి చదివాను. మన సంస్కృతి, భారతదేశ చరిత్ర, పురాతన కాలంలో సింధు నాగరికత కాలం నాటి మొట్టమొదటి నాగరికత ఉద్భవించినప్పుడు మన భారతదేశ పరిస్థితి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలియజేస్తాను. ప్రపంచ నాగరికతల్లో భారతదేశ నాగరికత చాలా పురాతనమైంది, ప్రాచీన నాగరికత అని తెలియజేస్తున్నాను. నేను కూడా ఎందరో పండితులు, గ్రంథకర్తలు అందించిన గ్రంథాలను చదివి నాకు తెలిసిన విషయాలను 10 మందికి తెలియచేయాలనే ఉత్సుకతతో భరతమాత రుణాన్ని తీర్చుకోవాలని నా వంతు కృషిగా, ఒక భారతీయురాలిగా మన సంస్కృతి గొప్పతనాన్ని నాకు తెలిసినంత మేరకు, నేను చదువుకున్నంత వరకు 10 మందికి తెలియజేయాలని సంకల్పించాను. కాబట్టి దయచేసి నన్ను ఆదరించండి. నా ఛానల్ని సదుద్దేశంతో తీసుకొని నా ఛానల్లోని వీడియోస్ని అందరూ చూస్తారని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, నా ఛానల్ గ్రోత్కి మీ సహకారం అందిస్తారని నేను ఆశపడుతున్నాను. భరతమాతాకి జై. వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ వెరీ మచ్.